జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో వచ్చి మనందరి హృదయాల్లో సుఖాసనం కమ్మని ఆత్మపూర్వకమైన అమ్మ, మీ దివ్యమైన శరణకంలా మా అందరి హృదయాల్లో పూజించుకునే మహాభాగ్యాన్ని దయచేసి మాకు ప్రసాదించు. హృదయం దగ్గర రెండు ఆరు చేతులు ఉంచుకుని శక్తివంతమైన మూడు మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సత్సార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సహనమూర్తి దయామూర్తి అయిన భూమాత మీద రెండో ఆరు చేతులు భూమాత అనుగ్రహాన్ని పొందుదాం ఈ మంత్రంలో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చి సుఖం పరమహంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నచభూత సంగం. ప్రాతర్నమామి. కుండల్ని ఉద్దానపరుచుకుని మన అందరి కలయికతో ఉద్దానపరుచుకుని బంధన తీసుకుంటూ అమ్మ మీ సమక్షంలో మీ ముందు మా నాలుగు వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలో మీ ప్రేమనే ఈ చైతన్యమనే రక్షణ చైతన్య రూపంలో మాకు ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్నపం స్పందన తీసుకున్న తర్వాత ఆ అనుభవాన్ని మనం మన రెండో అరిచేతుల్లో ఉన్న 10,000 కొనల్లోకి ఆత్మపూర్వకమైన స్వాగతం తెలుపుతూ చైతన్యానికి అమ్మ మీ ప్రేమనే ఈ చైతన్యాన్ని గంగా ప్రవాహంలో మా అణువుకి కణకణానికి భౌతిక దేహానికి అంతటికీ కూడా వ్యాపింపు చేయించాయి. మరొకసారి భూమాత మీద రెండు అరిచేతులు ఉంచుకుంది. మూలాధారంలో ఉన్న బిందువు నుంచి విశ్వమహాబిందువైన శివ సాన్నిధ్యంలోకి చేరుతాయి. శివుని ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చుకొని విన్నవించుకుంటూ మనం 4 ఓంకారాలు తీసుకుంటాం. ఓ ఇచ్ఛాశక్తిని అమ్మవారి క్రియాశక్తిని మూలాధారం వెనక వైపు ఉంచి అమ్మ మీ ప్రేమనే చైతన్యాన్ని మూలాధార చక్రం అంతటికీ కూడా వ్యాపించి సర్వదేవతల్ని జాగృతి పరచమని విన్నవించుకుంటూ కొద్ది సమయం ధ్యానంలో అమ్మ దయచేసి మమ్మల్ని అందరినీ విశ్వపౌరులుగా తీర్చిదిద్దమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని మనం అమ్మవారి ముందు చైతన్యపరుస్తూ స్వస్తికిని డ్రా చేస్తున్నాం. మధ్యలో 4 బిందువుల నుంచి సర్వ దిశలో కూర్చుతూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. వినయ విధేయతతో భక్తి శ్రేతులతో అమ్మ దయచేసి విశ్వానికి అంతటికీ కూడా శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో ఉంచి సత్యయుగాన్ని దయచేసి ప్రారంభించుకోండి.
వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనం మనలో ఉన్న కుండలిని స్వరూపానికి నమస్కరించుకుని సహాయపడుతున్న జన్మ జన్మల తల్లి మనందరికీ ఆ తల్లిని చూసి విశ్వమహాకుండలినితో కలుపుతూ 3 ఓంకారాల ద్వారా ఆత్మ అనే పుష్పాన్ని సహస్రాలపైన సమర్పణ. ఓం అమ్మ, గతానికి సంబంధించిన అన్ని ఆందోళనల నుంచి మా నుంచి తొలగించి గతంలో ఉన్న అన్ని కర్మల నుంచి విముక్తిని ప్రసాదించి ఈ జన్మలో ఉన్న బాధల్ని దోషాన్ని తొలగించాల్సిందిగా విన్నవించు. మూలాధారం నుంచి శాస్త్రార్థం దాకా కుడి అరిచేతుంది ఓంకారాన్ని తీసుకుని అక్కడి నుంచి స్వాహ సదాలకు భగవంతునికి వ్యతిరేకమైన నెగిటివిటీని అంతటినీ కూడా బయటికి పంపేయాలి. ఓం స్వాహా సదా. మన ఉన్నతి కోసం, స్వచ్ఛత కోసం కొద్ది సమయం ధ్యానంలో ఉంటుంది. మనలో ఉన్న వేడి చైతన్యాన్ని అంతా కూడా బయటికి పంపించేస్తూ స్వచ్ఛమైన చైతన్యాన్ని తీసుకుంటాం. ఇప్పుడు మనందరి ఆత్మల కలయికతో మనం ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని చైతన్య రూపంలో వచ్చి రక్షణ కల్పించమని 11 దైవిక శక్తిని మన 4 వైపులా ఏర్పాటు చేసి ఈ ధ్యానంలో పూర్ణ రక్షణని సవ్య దిశలో ప్రసాదించబడి చూద్దాం. ఊపిరాలోని మొదటి శక్తిని మన చుట్టూ జాగృతి పరుచుకున్నాం 4 వైపులా. ఓం. రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి శక్తిని మనం ఔషధ రూపంలో వచ్చి వ్యతిరేక దిశలో మన చుట్టూ 4 వైపులా 10 దైవిక శక్తుల్ని ఔషధాన్ని రూపంలో మన చుట్టూ ఉంచి మన అణువణుకి కణకణానికి ఔషధాన్ని ప్రసాదించి గతానికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళన కలిగించమని వెళ్ళి. ఓం. అమ్మ, ఏడా పింగ్లా నాడుల్ని సమతుల్యం చేసి గతానికి భవిష్యత్తుకు సంబంధించిన ఆందోళనని తొలగించినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశానికి అనుమతిని, అనుగ్రహాన్ని ప్రసాదించి మాకు పరిపూర్ణమైన మీ అనుగ్రహంతో అమృతాన్ని మాకు ప్రసాదించి మా 4 దిక్కులు 4 మూలలో కూడా అమృతాన్ని ప్రసాదించి అణువుకి స్వచ్ఛత చేకూర్చమని విన్నవించుకుంటూ త్రిగుణాత్మిక శక్తి పూర్ణ శక్తిని మన భూపురాలోని మూలాధార సర్పం మీద ధ్యానం చేద్దాం. ఓం. 2 అరచేతులు భూమాత మీద ఉంచుకుని ఒక మధురమైన అనుభూతిని మూలాధార శక్తిని పట్టుకుంటుంది. ఇక్కడున్న విశేషమైన శక్తి అంతా కూడా గణేష్ని అనుగ్రహంతో మనం ప్రథమ పూజితుడైన గణేశుడికి నమస్కరించి గౌరీ గణేష్ని అనుగ్రహం కుండలిని స్వరూపాన్ని అర్థం చేసుకుంటూ అణువుకి కనకనికి కదలికల్ని గమనిస్తూ మనం మనలో ఉన్న సర్వదేవతల అనుగ్రహాన్ని చక్రాల్లో ఉన్న దేవతలు మనం పూర్తిగా అనుభవంలోకి తీసుకుంటూ ఈరోజు నాభి చక్రం మీద ధ్యానం జరుగుతుంది. నాభి చక్రాన్ని పట్టుకుంటూ లక్ష్మీ విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందుతూ వైకుంఠంలో ఉన్న భావనతో ఈ ధ్యానాన్ని చేస్తాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ లక్ష్మీ విష్ణు సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ కమలాదేవి అయి నమో. నాభిలో సర్వము ఉంటుంది. భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహంతో మనం ఇక్కడున్న ధర్మాల్ని జాగృతి పరచుకోవటం కోసం 10 సార్లు మన నాభి చుట్టూ మనం సవ్య దిశలో కుడి అరిచేతిని తిప్పుతూ ఆదిగురు దత్తాత్రేయ నామాన్ని. ఓం తమేవ సాక్షాత్ శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి నమో. మన భవసాగరం అనేది ఇక్కడున్న ధర్మాలను మనం జాగృతి పరుచుకుంటూ ఈ ధర్మాల నుంచి వచ్చే సారాంశం ప్రేమ. ఆ ప్రేమ అనే శక్తిని ఈ 2 శక్తులను పరిశీలి
భగవంతుడు చెప్పే సత్యాన్ని మనం బ్రహ్మరంధ్రం దగ్గర వినాల్సి. ఎప్పుడైతే భగవంతుడు మనం కుండల్ని మన చిత్తము ఆత్మ కలిపి నిర్విచార స్థితిలో ఎక్కడికి వస్తుందో అప్పుడు భగవంతుని యొక్క వాణి మనకి చైతన్య రూపంలో వేడిగా చల్లగా ఉంటుంది. ఆ అనుభవాన్నే మనం పూర్తిగా ఇక్కడ పొందాల్సి ఉంటుంది. ఇదే సత్యాన్ని చెప్తూ ఉంటుంది. ఈ విశ్వంలో ఏది సత్యం ఏది కాదు అనేది వేడిగా చల్లగా చెప్తూ ఉంటుంది. నాభిలో ఉన్న మరొక శక్తి సూర్యచంద్రులు కూడా ఇక్కడే ఉంటారు. మనకి శూన్యంలో ప్రవేశించాలంటే మనం కంపల్సరిగా నాభిని దాటాలి, భవసాగరాన్ని దాటాలి అంటే మనం ఇక్కడే మనకి శాంతి లభిస్తుంది. స్వాహ సదాలు ఉంటారు. గృహలక్ష్మి రాజ్యలక్ష్మి వీరందరూ కూడా ఇక్కడే నిక్షిప్తమై వారందరినీ కూడా జాగృతి పరచమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొందుతూ వస్తాం. అలాగే నాభి నుంచి గతానికి సంబంధించిన మనకి నర్వ్ సిస్టమ్ అంతా ఎడమవైపు కుడివైపు రెండు భాగాలుగా ఉంది. దాని గురించి విశేషమైన చర్చ మనకి అమ్మవారి ప్రవచనంలో జరుగుతుంది. మనం ఈ పూజ అనేది 25/3/1993లో మనకి 93లో జరిగిన ఈ ప్రవచనాన్ని మనం జహంగీర్ హాల్, బొంబాయి, భారతదేశంలో జరుగుతుంది. మనలో ఉన్న చైతన్యం యొక్క కిరణం మనకి మొదట తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రవేశించింది. అది ప్రవేశించి బ్రహ్మరంధ్రాన్ని ద్వారా లోపలికి వెళుతూ మనం ఈ చైతన్యం ఎలా మనకి సహాయ సహకారాలు అందిస్తుందో మనం 3 నెలల్లో శిశువుగా ఉన్నప్పుడే ఇవి అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఈ కిరణం ఈ మెదట యొక్క పటకం అంటే దీని గుండా వెళ్ళినప్పుడు అది వక్రీకరించబడుతుంది. మరియు మనకు 3 రకాల శక్తులు ఇక్కడే లభిస్తాయి. అంటే ఈడ పింగళ సుషుమ్న అనే శక్తులన్నీ కూడా అప్పుడే లభిస్తాయి. ఈ 3 చక్రాలు లభిస్తూ దానిలో 2 ఉన్నాయి. ఒకటి హక్కు, మరొకటి ఎడమ వైపు కుడివైపు నాడీ వ్యవస్థలన్నీ కూడా మనలో. ఎడమ వైపు అంతర్శేషణకు భండాగారంగా లేదా మనం అంతర్జ్ఞానాన్ని పొందేటట్లుగా అన్నీ కూడా ఇవన్నీ చెప్పబడాల్సి ఉంది. మనం ఎప్పుడైతే నిర్విచార స్థితిలో ఉంటామో మన జ్ఞానశక్తి మొత్తం ప్రపంచం అంతా కూడా వ్యాపితం అవుతూ ఉంటుంది. నిజానికి మనం ఈ భూమి మీద జన్మం తీసుకున్న కానీ పోయే వరకు కూడా మనం ఒక అద్దె ఇంట్లో ఉన్న భావనతో ఈ భౌతిక దేహం మనకి భగవంతుడు ఇచ్చింది. మనం ఈ ప్రపంచంలో చనిపోయిన వాటికి ఉపసేతన సంగమం స్వీకరిస్తుంది. మనం చనిపోయినప్పుడు నిజానికి మనం ఎవరు కూడా చనిపో ఆత్మ అనేది శాశ్వతం అని మనకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది ఎప్పటికీ చనిపోదు. ఈ పంచమహాభూతాల్లో దేని ద్వారా కూడా ఆత్మ నాశనం చేయబడి శాశ్వతమైనది ఆత్మ. మన శరీరంలో ఉండే ఈ ఆత్మనే కాంతినే మనం గత కొద్ది కాలంగా దాన్ని తెలుసుకోవటానికి మనం యాత్ర చేయాల్సి వచ్చింది. మన అస్తిత్వంలో చాలా తక్కువ మాత్రమే మనకి తగ్గుతుంది. అంటే మనం ఏదైతే మృతం అయిపోయామో భగవంతుడు మనలో ఉన్న ఆత్మని తనలో తీసేసుకున్నాడో అప్పుడు మనం కేవలం భూతత్వం మాత్రమే మనలో నుంచి తొలగించబడుతుంది. మిగతా అన్ని అలాగే ఉండటం మనం ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ భూమి అనే మూలకం వ్యక్తం అవుతూ ఉంటుంది. అక్కడే భూమికి మనకి ఉన్న అనుబంధం తొలగిపోతుంది, చనిపోతుంది. లేకపోతే మనం వాతావరణంలో పరలోకంలో ఉంటాం. వారు
పిలిచినట్లుగా నరకానికి స్వర్గానికి మధ్య అని మనం చెప్పాలి. పరలోకం మనకు ఆ ఆ కళ్ళను అభివృద్ధి చేస్తే మనం వాటిని చూడగలం. అవి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని ఈ ఈ శరీరాన్ని ఇది అంతా కూడా ఇక్కడ భూమికి వదిలేసినట్లయితే మనం వెళ్ళాల్సింది మరో ప్రపంచం. మళ్ళీ మళ్ళీ మనం ఈ ప్రపంచానికి తిరిగి వస్తూ ఉంటాం, వెళుతూ ఉంటాం. ఇది కొన్ని కల్పాలు, అంటే యుగాల కంటే వీటి కంటే ఎక్కువగా కల్పాలు కల్పాలు ఇలా భగవంతుడి సృష్టి జరుగుతుంది. ఇది అంతా కూడా మనకి శ్రీ సరస్వతి స్వరూపంలో ఈ సృష్టి అంతా, ఈ విశ్వం అంతా జరుగుతూ ఉంటుంది. ఈ పరలోకము లేదా చనిపోయిన వారి ప్రపంచం ఉందని చెప్పవచ్చు. తేడా ఏమిటంటే మన ఆత్మ అనే కాంతి పూర్తిగా మనకి పూర్తిగా సవ్యమైనది అని మనం అందరం అర్థం చేసుకోవాలి. ఈ స్వచ్ఛమైన ఆత్మ అనే దాన్ని మనం తెలుసుకున్నట్లయితే మనం అంతా కూడా మనం ఈ జీవితాన్ని అంతటినీ కూడా మనం సాక్షిభూత స్థితిలో, అంటే శివుని యొక్క స్థితిలో ఉండి మనల్ని మనం గమనిస్తూ ఈ ఆత్మనే కాంతి మీద ధ్యానం చేయాలి. ధ్యానం చేయాలంటే మన నాభిని, మన భవసాగరాన్ని దాటాలి. ఇది దాటడం కోసం మనం మన కుడి అరిచేతిని మన నాభి చుట్టూ 10 సార్లు తిప్పుదాం. త్వం తమేవ సాక్షాత్ శ్రీ ఆదిగురు దత్తాత్రేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమ. అత్యంత కఠినమైన ఈ సంసారం అనే ఈ భవసాగరాన్ని దాటి ప్రేమ అనే ఈ భగవత్ సామ్రాజ్యంలో మా అందరి ఆత్మల కాంతితో సహస్రారంలో ఉన్న విశేషమైన శక్తిని అంతా కూడా దయచేసి మాకు ప్రోత్సహించి విశ్వవ్యాప్తమైన పౌరులుగా తీర్చిదిద్దమని విన్నది. మనం నాభి నుంచి మనకి నాభి 10 దళాల కమలం, ఆ కమలాన్ని జాగృతి పరుచుకుంటూ మనం ఓంకారం ద్వారా సహస్రారం దగ్గరికి వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేస్తూ మన నాభిని సహస్రారాన్ని అనుసంధానం చేసుకుంటాం. ఓం వేగవంతమైన చైతన్యం ఎలా ఉందో ఎవరికి వారు ప్రతి ఓంకారంలోని గమనించుకుంటూ మనం అంటూ ఏంటో తెలుసుకుంటూ ఉంటాం. సహస్రారం పైన సాక్షాత్ స్థితి ఉంది. గమనిస్తూ కుడి అరిచేతులు గుర్తు 3వ మహామంత్రం తీసుకుంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. మనకి భగవాన్ విష్ణు యొక్క అనుగ్రహంతో మన మెదడుని నోటరు చేసుకుంటే మనం వైష్ణవంలో నుంచి ఈ మధ్య మార్గంలో ప్రవేశించి శైవంలో, అంటే శివ సాన్నిధ్యానికి మన హృదయంలో చేరుకుంటాం. ఈ ఎడమ హృదయానికి దీనికి ఈ విధమైన సంబంధం మనకి ధ్యానంలోనే మాత్రమే కలుగుతుంది.
ఈ అనుభూతి అంతా కూడా మనం చేతుల్లోనే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండు అరచేతులు ఇలా మనం కలిపి పూర్తిగా శుభ్రపరుచుకుంటూ తుడుచుకుంటూ ఈ మధ్యవేలుని మనం గమనించినట్లయితే మన నాభి గురించి సమాచారం అంతా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. మనకి మనలో ఉన్న స్థితిని కానీ బయట ఉన్న స్థితిని కానీ చెప్పాలంటే మన చేతుల్లో ఉన్న ఈ 10,000 కొనల ద్వారానే మనం అమ్మవారి సందేశాన్ని తెలుసుకోగలుగుతాం. దీన్నే మనం వైబ్రేటరీ అవేర్నెస్ అని చెప్పని పిలువబడుతూ ఉంది. ఇది ఎవరికైతే జాగృతి అవుతుందో వారు భగవత్ సామ్రాజ్యంలోకి చాలా సులభంగా ప్రవేశించగలుగుతారు. మనందరి ఆత్మల కలయిక అనే ఈ కాంతితో విశ్వమహాకాంతితో కలిసి పూర్తిగా విశ్వం అంతా వ్యాపిస్తూ వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో సహాయం చేస్తున్నాం. సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్యశంకరు, ఆదిశక్తి సదాశివ శత సహస్ర కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ మన నాభి గురించి జాగృతి పరుచుకుంటూ ఈ అనుభవాలన్నీ పొందుతుంది. మనం యాక్చువల్గా మనకి నాభి నుంచే భగవంతుని వెతకటం అనేది మొదలవుతుంది. ఇక్కడ మనకి అమ్మవారి చెప్పే సమాచారం, ఒక చిన్న పిల్లవాడు అమ్మవారిని ఒక ప్రశ్నించడం జరిగింది. అమ్మ, మనకి సింహం మనకి ఆవుని చంపేస్తుంది కదా, అది పాపం కదా అని చెప్పని ఆ పిల్లవాడు అడిగితే, అది మనకి ఈ పశువులు పక్షులు అన్నీ కూడా మనకి పశుపతినాథుడు శివుని అధీనంలో ఉంటారు. అవి ఏమి చేసినా వాటికి సాక్షిభూత స్థితిలో ఉండి చేస్తాయి కాబట్టి అది ఏమి చేసినా అంతా కూడా శివుడే తీసుకుంటూ ఉంటాయి అని చెప్తుంది. పాపపుణ్యాలన్నీ కూడా ఈ జంతువులకి పక్షులకి లేదు, కేవలం మనిషికి మాత్రం ఇది అంతా కూడా రికార్డ్ అవుతూ ఉంటుంది, ఏది మంచి ఏది చెడు. మనం ఈ విశ్వంలో ఏది కరెక్ట్ ఏది సవ్యము అనేదంతా కూడా చెప్పాల్సింది మనలో ఉన్న కొండలిన శక్తి అన్ని శక్తుల్ని తీసుకుని సహస్కారంలోకి వచ్చి ఇక్కడ వేడిగా చల్లగా చెప్తూ ఉంటుంది. ఇదే సహజ యోగం యొక్క చాలా ముఖ్యమైన కీలకమైన ధ్యాన స్థితి. ఇది ఎవరైతే తెలుసుకుంటామో వారు భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించి అమ్మవారి సామ్రాజ్యం అత్యంత ఆనందకరమైన జీవితాన్ని ఈ శరీరం ఉంటుంది కోరు. దీని గురించి కాదు మనదంతా కూడా జన్మలుగా ఆత్మ అనే దాన్ని ఎప్పుడైతే మనం ఒక మహానిధిలా భావించి దాన్ని పట్టుకుంటామో మనకి ఈ సాగు పుట్టుకులతో సంబంధమే ఉండదు. ఉన్నంతకాలం హాయిగా జీవిస్తూ విశ్వమంతా వ్యాపిస్తూ. ఇది నాభి గురించి, అలాగే ఈ ఎడమ వైపు ఉన్న ఏడానాడి గురించి ఉన్న ఈ రోజు దివ్యమైన సమాచారం. జై శ్రీ మాతాజీ అనే ఇష్టే గాడ్లూస్తూ మనం అమ్మవారి అమృతవాక్కును విందాం. జై శ్రీ మాతాజీ. అమ్మ, మీ మహోన్నతమైన అమృతవాక్కును వినిపించి మాకు మరింత ఉన్నతమైన ధ్యాన స్థితిని మా అందరికీ ప్రసాదించాల్సిందిగా ఆత్మపూర్వకమైన జై శ్రీ మాతాజీ అనే ఇష్టే గాడ్లూస్తూ. नाभि चक्र से ही कमल जैसे ब्रह्मा निकल करके ये सृष्टि करते हैं, जिनसे कि हम सौंदर्य दृष्टि को प्राप्त करते हैं। लेकिन जब हम नाभि चक्र पे आते हैं तो नाभि चक्र ये हमारे खोज का चक्र है। नाभि चक्र से हमने खोज शुरू की। माने ये कि जानवर से ही सोच लीजिए कि उसने खोजना शुरू कर दिया। शुरू में वो खाना पीना ही खोजता रहा। जब वो मत्स्यावतार बन करके किसी ने एक कदम आगे बढ़ाया कि आओ जमीन पे आके देखो, तब उसमें कछुए जैसे जमीन पर चलने वाले, उसमें रेंगने वाले इस तरह के जानवर तैयार हुए। ये खोज बढ़ते 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 मनुष्य स्थिति में जब आ गई, तब
उसके अंदर धर्म की जागृति हुई। धर्म की जागृति ऐसी हुई कि हमारे लिए कोई चीज धर्म है और कोई अधर्म है, ये बात सिर्फ इंसान ही सोचता है, जानवर कभी नहीं सोचता। हमारा जो एक छोटा सा सहयोगी एक दिन मुझसे पूछता है कि माँ अच्छा बताइए कि शेर के बच्चों को क्या होता होगा। मैंने कहा क्यों? क्योंकि शेर के बच्चों को शेर कहता होगा कि तुम ये गाय को खा लो। ప్రతి చోట జుట్టు భయంగా అనిపించింది. రోజు ఆయిల్ పెట్టేదాన్ని, కానీ సమస్య ఎక్కడుందో అర్థం కావట్లేదు. నా డర్మటాలజిస్ట్ తో నేను మాట్లాడాను. అప్పుడే అర్థమైంది ఇది కేవలం ఆయిల్ మాత్రం కాదు, సరియైన ఫార్ములేషన్ కూడా. సెసా ఆయుర్వేదిక్ ఆయిల్ 18 ముక్కలు మరియు 5 పోషకమైన నూనెలు 22 గంటల పాటు స్వచ్ఛమైన ఆవు పాలతో వండబడతాయి. నేను వాడాను. కొన్ని వారాల్లోనే తేడా కనిపించింది. జుట్టు రాలడం తగ్గింది, జుట్టు బలంగా ఆరోగ్యంగా మారింది. ఇప్పుడే అర్థమైంది డిఫరెన్స్ ఆయిల్ లో కాదు, దాని ఫార్ములేషన్స్ లో ఉందని. సెసా ఆయుర్వేదిక్ ఆయిల్. Love. Love makes monsters of women. It is a beautiful illusion if one understands the depth of its deception. And yet here we are. तो वो तो खाते होंगे, तो उनसे तो पाप हो जाएगा ना। मैंने कहा बेटा उनके लिए कोई पाप नहीं, क्योंकि वो तो पाश में पशु है, उनके लिए कोई पाप नहीं है। मनुष्य को ही पाप की भावना और मनुष्य को अच्छे बुरे की भावना अंदर से ही प्रकाशित हुई है। और यही धर्म जो है वो जिस वक्त हमारे अंदर जागता है तब हम कहते हैं कि नाभि चक्र का धर्म 10 धर्म माने गए हैं। और इन 10 धर्मों पर जो बड़े बड़े 10 महान आदि गुरु स्थापित किए गए हैं, उनको जगा देने से कुंडलिनी हमारे अंदर धर्म की स्थापना कर देती। माने ये कि हमें कहना नहीं पड़ता है कि आप ये काम मत करिए। यहाँ पर जो कुछ सहयोगी आए हैं इससे कहीं अधिक प्रदेश में भी है और कहीं अधिक और जगह है। हमने कभी उनसे नहीं कहा कि आप शराब मत पीजिए। गरीब मिलन में आप कहिए कि आप शराब मत पीजिए तो आधे से ज्यादा लोग तो उठ के चले जाएंगे। यहाँ भी कुछ ऐसा ही हाल होगा। लेकिन मैंने कभी नहीं कहा। मैंने ये भी नहीं कहा कि आप तंबाकू मत खाओ। मैंने ये भी नहीं कहा कि आप ड्रग मत लो। मैंने कहा इस गली में बस आ जाओ। और जैसे ही सहयोग में उन्होंने प्राप्त किया, दूसरे दिन से ड्रग छोड़ दिया। दूसरे दिन से छोड़ दिया। ये क्या, ये सांप, इसको छोड़ो, अपने आप हटा। मैंने कुछ नहीं कहा उससे। नाभि चक्र के जो कुछ भी दोष है, जैसे कि हम गलत गुरुओं के पास जाते हैं। एक गुरु के पास गए, जिसको देखो उसको हम नमस्कार करते फिरते। तो गुरु तत्व जो है वो नाभि के चारों तरफ स्वादिष्ठान के माध्यम से फैला हुआ है। स्वादिष्ठान उसके चारों तरफ घूमता है और उसकी जो परिधि बनती है उसमें हमारा गुरु धर्म बनता है। तो खोज में आदमी फिर गुरु के पास पहुंचा। पहले तो और जगह भी खोजता है, सप्ताह में खोजता है, पैसे में खोजता है, इसमें खोजता है, उसमें खोजता। जब वहां भी नहीं मिला तो चलो भाई किसी को गुरु बनाना चाहिए। तो वो गुरु बनाने की जगह जैसे हमारे घर में एक नौकर रख लेते हैं उस तरह से गुरु रख लेते हैं। उनके यहाँ रसद रुपया जाते रहता है, इतना रुपया उसको दो, उसका इतना रुपया दो, उनका खान पीन देखो, उन लोग का खाना पीना देखो तो आश्चर्य होता है कि इतना कैसे खा ले। उनकी ये व्यवस्था करो, उनकी वो व्यवस्था करो, और वो आराम से अपने बैंक में रुपया भेजते रहते। उनको भी एक
इतना सा भी विचार नहीं आता कि मैं जो व्यवहार कर रहा हूँ क्या ये मेरे गुरु का व्यवहार है। और जो उनके शिष्य हैं जो उनके आगे नतमस्तक होकर घूमते हैं उनको भी विचार नहीं आता कि इसका चरित्र क्या है, गुरु जैसा है। इसका तो पूरे समय लक्ष्य हमारे जेब पे ही है, तो भी हम इसी की ओर क्यों दौड़ते जा रहे हैं। कहीं से कोई चमत्कार दिखा दे, कहीं कुछ ला दे, वो उसी के पीछे लोग चले जाते हैं। जब आपका गुरुधर्म टूटता है तब अधोगति की शुरुआत हो जाती है। तो जिस वक्त मनुष्य खोजने के बजाय इधर उधर भटकता है, जिसे मैं लेफ्ट साइड और राइट साइड कहती हूँ, जब वो लेफ्ट साइड की तरफ मुड़ने लग जाता है तो वो अपने सबकॉन्शियस और उसके बाद कलेक्टिव सबकॉन्शियस माने सुप्त चेतन और सामूहिक सुप्त चेतन में उतरता हुआ उस लोक में जहाँ जाता है जहाँ सब कुछ जो पहले मरा है, गत है, वो रखा हुआ है, पास्ट पूरा। और जो मनुष्य भविष्य की बात करता है, प्लानिंग करता है, आगे की सोचता है और उसमें खोजता है, सत्ता में खोजता है या वैराग्य में और अपने शरीर को तंग करके मैं को बड़ी भारी सिद्धि ले लूंगा, इस तरह की बातें सोचता है, वो राइट साइड को चला जाता है। अब गुरु लोग लेफ्ट साइड वाले भी हैं, राइट साइड वाले भी हैं। इसी प्रकार कुछ ड्रग्स हैं जो कि राइट साइड में डाल देते हैं, कुछ लेफ्ट साइड में डाल देते हैं। अब आपको आश्चर्य होगा कि कैंसर जैसी बीमारी ये साइकोसोमैटिक कही जानी चाहिए। बहुत से लोग सोचते हैं कि कैंसर जो है ये सिर्फ शारीरिक बीमारी है, बिल्कुल भी नहीं, ये साइकोसोमैटिक। आपके राइट साइड में आप अपना शारीरिक और बौद्धिक कार्य करते हैं और अपने लेफ्ट साइड में आप मानसिक कार्य करते हैं। अंग्रेजी भाषा तो ऐसी कमाल की है कि सबके लिए एक ही शब्द माइंड है, चाहे वो बुद्धि हो चाहे मन हो। तो आप जो मन का काम करते हैं वो आपकी लेफ्ट साइड है, जो आप बुद्धि और शरीर का काम करते हैं वो आपकी राइट साइड है। अगर आप राइट साइड से बहुत ज्यादा काम करते हैं, बहुत ज्यादा से आप परेशानियां उठाते हैं, जैसे कि खास करके मैं आपसे कहूंगी नाभि चक्र में, जिसे हम लेफ्ट नाभि कहते हैं, लेफ्ट साइड में आपकी जो एक विशेष संस्था है जिसे स्प्लीन कहा जाता है, प्लीहा कहते हैं शायद हिंदी में, उसमें जब आप अति उसको इस्तेमाल करते हैं, मैंने इस तरह से कि सवेरे आप उठते ही साथ अखबार पढ़ा, अखबार पढ़ते ही साथ पहले वो गड़गड़ गड़गड़ होने लगा, स्पीडोमीटर है वो खिलने लग गया, इसको मारा उसको मारा, दुर्घटना हुई, ये वो अखबार विश्वामित्र जी के जो क्षमा करें किंतु सेंसेशनलाइजेशन जो शुरू हुआ है कि सनसनी खेज चीजों के, सनसनी बेचारा आपके पेट में जो बैठा हुआ ये स्पीडोमीटर है इस पे असर कर जाता। उसके बाद उठे, जल्दी जल्दी भागे, आपने सोचा कि चलो जल्दी से मोटर पकड़े और जाए, तो मोटर के सामने बहुत सारी चलाते चलाते जाम हो रहा है, कुछ हो रहा है, उसमें आप परेशान पहुंचते पहुंचते दफ्तर में पहुंचे, कब पहुंचे वहां से फिर परेशानियां, खाना ठीक से खाया ना, दीदी ने ब्रेकफास्ट दिया, मुंह में ठूसते हुए चले जा रहे हैं। ये सब चीजें आपको पता नहीं कितने नुकसान दे, इससे ब्लड कैंसर होता है। पहले जमाने में इस बांग्लादेश में भी पति खाना खाने बैठता था, आराम से नहा धो करके इत्मीनान से बैठते थे और पत्नी पंखा झलती थी, धीरे धीरे खाना परसती थी। उस पंखे के झलने में जो स्पीड थी वो स्पीड खाने की होनी चाहिए और वो धीरे धीरे चबा चबा कर खाते थे, इत्मीनान से खा करके, और फिर वहां जहां जाना है जाते थे। लेकिन अब तो वो चीज रह नहीं गई, वो तो अब चलता नहीं। अब तो इतनी जिसको कहते हैं हेक्टिक लाइफ कि अभी दौड़े यहाँ, वहां से दौड़े वहां, वहां से दौड़े वहां, इससे आपका स्पीडोमीटर खराब हो जाता है, जिसको कि आपके रेड ब्लड कॉर्पसेस जो रक्त की पेशियां होती हैं उनको बनाना पड़ता है। वो पगला जाता है उस पागलपन में, जैसे कहते हैं गोस क्रेजी, और उस पागलपन में उसको समझ नहीं आता कि इस पागल आदमी को किस तरह से मैं ब्लड सप्लाई करूं। अब ये वल्नरेबिलिटी जिसको कहते हैं कि अब तैयारी हो गई आपकी कैंसर में, इस वक्त लेफ्ट से कोई सी भी काली विद्या से कहिए, भूत विद्या से कहिए, या गुरु प्रसाद से कहिए, या और किसी तरह की ऐसी चीजों से कोई सी भी चीज आपके अंदर आ जाए, आपके अंदर ब्लड कैंसर स्थापित हो जाए। अगर कोई माँ इस तरह की हो कि जो रात दिन आफत में मची हुई है, आज पापड़ बेलना है,
फिर कल और कुछ बनाना है। पति को वश में रखने के लिए औरतें यहाँ बड़ी होशियारी से काम करती हैं। तरह तरह के खाद्यान्न बनाना है, इसका प्लानिंग करना है, उसका प्लानिंग करना है। उनके बच्चों को भी हो सकती है, अगर वो उस वक्त गर्भवती हो तो बच्चों को हो सकता है। अगर कोई बच्चा हो भी जाए ठीक ठाक पैदा तो उसके पीछे लगे, उठो भाई सवेरे उठो, जल्दी जल्दी करो, चलो जाने का है, स्कूल में जाने का है, वो बड़ी मुश्किल से एडमिशन मिला, वहाँ इतना रुपया भर्ती किया। ये सारा समाज ही ऐसा बना हुआ है कि सब लोग उथल पुथल में चल रहे हैं। इस उथल पुथल से ब्लड कैंसर की होने की बड़ी संभावना है। हम तो इत्मीनान में बैठे रहते और इत्मीनान में बैठने से भी कोई चीज कम नहीं होती, सब चीज ठीक ठाक चलती। हमारे विचार से तो ऐसी कोई बात नहीं कि जिसके लिए मनुष्य इतनी जल्दी मचाए या हड़बड़ी करे। अब इसका इलाज कैसे होता है? इलाज ये होता है कि जैसे ही कुंडली आपके नाभि चक्र में आ जाती है तो शांति प्रस्तावित हो जाती है, मुंह से शांत हो जाता है, शांतिपूर्वक सब देखते रहता है और वो शांति उसको कहती है शांत हो जाओ, शांत हो जाओ। जैसे अब हमें तो जाना है ट्रेन में और बाकी सब परेशान है कि आपको जाना है, चलिए चलिए, आखिरी मिनट ये छोड़ वो छोड़। भाई मैंने कहा जाना मुझे क्या, आपको है, मुझे जाना। आप क्या बहुत एंशियस है कि मैं जाऊं? तो छोड़िए, आप मुझे जाने दीजिए, मैं आराम से। अब कभी कभी मजाक भी हो जाता है कि बहुत जल्दी पहुंचे, वहां देखा क्या कि प्लेन अभी 8 घंटे लेट है। मैंने पहले ही कहा था कि क्यों इतने जल्दी से आ रहे हो, घर से आराम से चलो, पहले पूछ ही लिया होता। लेकिन ये जो हड़बड़ी का स्वभाव है, जो हड़बड़ हमारे अंदर है, एक उसका उदाहरण मैंने दिया कि आजकल के वातावरण में किस तरह से कैंसर के आप एक उसके आमंत्रण के आंगन बन जाते हैं, जिससे कैंसर आप पे असर कर जाता है। अब लंदन में हमने 3-4 लोगों का ब्लड कैंसर ठीक किया, तो मैं ये नहीं कहूंगी कि मैंने किया, उनकी कुंडलिनी का जागरण करके वो ठीक हो गए, मैंने कुछ किया नहीं, उनकी कुंडलिनी जागृत हुई, वो ठीक हो। लेकिन इस हड़बड़ के सिवाय अनेक और प्रकार के हम दोष करते हैं, जैसे कि अब डॉक्टर लोग तो यहाँ एक से एक आप जानते हैं कि कितने बड़े बड़े डॉक्टर लोग हमारे साथ लगे हुए हैं, और उनको जब हम समझाते हैं कि ये ऐसे मुंह फाड़ के देखते हैं बात को कि माँ कैसे कह रही, किंतु हम इसे सूक्ष्मता से जानते हैं। आपके अंदर जो सूक्ष्म चीज है वो ये समझना चाहिए कि आपके शरीर में शांति होनी चाहिए, आपके मन में शांति होनी चाहिए, आपके सारे अंग जो है शांति से बने होने चाहिए। हड़बड़ी करने से इस तरह का रोग हो जाता है। पर इससे भी बढ़ के गहन बात एक ऐसी बताऊं, सूक्ष्मता की, आपके यहाँ भी अभी कुछ डॉक्टर्स बैठे होंगे जो नहीं जानते हैं, न मानते भी शायद न हो, कि जिस वक्त ये स्वादिष्टान चक्र चलता है, इसको एक तो पेट के जितने भी ऑर्गन्स हैं उनको संभालना पड़ता है, मैंने लीवर हुआ, आपके पैंक्रियाज हुआ और स्प्लीन और किडनीज आदि सबको संभालना तो पड़ता ही है। इसके अलावा ये जो सर में, इसे मेंदू कहते हैं, जो मेद से बनता है, ये जो ब्रेन हमारे सर में है, इस ब्रेन के लिए इसको ग्रे मैटर, पेट की जो फैट है उसको परिवर्तित करके, ट्रांसफॉर्म करके अपने ब्रेन में भेजना पड़ता है। ये उसका मुख्य काम नहीं है, एक और काम है। लेकिन जब आदमी बहुत सोचता है, आगे की सोचता है, प्लानिंग करता है, ये करता है, वो करता है, सबसे की खोपड़ी सोचती रहती है, तब ये कार्य एकमात्र उसे करना पड़ता है और बाकी सब काम बिल्कुल ठप हो जाते हैं। इसीलिए लोगों को लीवर का ट्रबल हो जाता है। खासकर मैं देखती हूँ कि आपके कलकत्ते में लोगों को लीवर की बीमारी बहुत ज्यादा है, क्योंकि ये सूर्य नाड़ी है और सूर्य नाड़ी बहुत चल जाने से मनुष्य को सूर्य की जहाँ बहुत और ताप हो और ऊपर से सूर्य नाड़ी बहुत चल जाए तो